నాగళ్లపూడి మొదట్లో ఉన్న నయవాది పట్టణం చేరుకోగానే పకీరు ఏర్పాటు చేసిన శక్తి బాలవద్దిరాజును అడ్డుకున్నది. దాన్ని పిడిగుద్దులు గుద్ది చంపబోయిండు. అప్పుడు అది నన్ను మాయల పకీరు కావలి పెట్టిండు. వాడెక్కడున్నాడో ఆ సంగతి చెప్తా. గీ మాయల బెత్తం కూడా నీ చేతికిస్తా నని పకీరు రహస్యమంతా చెప్పింది. వాని కోటలకు పోవాలంటే తంబళ్ళ పెద్దమ్మ ఇంటికి పోయి ఆమె మనుమన్ని అని చెప్పి మాలలు తీసుకొని లోపలికి పొమ్మని సలహా కూడా ఇచ్చింది. అట్లనే కోటలకు పోయి తల్లిని కలిసిండు బాలవద్దిరాజు. ఇది 4వ భాగం. తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాము. కొడుకు బాలవద్దిరాజును చూడంగానే బాలనాగమ్మకు పట్టరాని సంతోషమైంది. వీడు కరకోటకుడు బిడ్డ, ప్రాణం తీస్తాడు, వెళ్ళిపో అన్నది. అప్పుడు బాలవద్దిరాజు, అమ్మా, నేను వాణ్ణి చంపి నిన్ను నాయనను తీసుకోవడానికి వచ్చిన. వాని పానం ఎక్కడ దాచిపెట్టిండో తెలుసుకో అన్నాడు. బాలనాగమ్మ పకీరుని అడిగింది. పకీరు తన ప్రాణం 7 సముద్రాల అవతల జీవిగడ్డలోన రాతిగోడలోన రాగికోట నడమ ఉక్కుకోటలోన 200 ఎలగచెట్టు 300 మునగ చెట్లు 400 తాటి చెట్లు 500 వేప చెట్లు వీటి నడుమ ముంతమామిడి చెట్టు. ఆ చెట్టు తొర్రలో 7 దొంతులు, అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం, ఆ బంగారు పంజరంలో వజ్రాల చిలుక, ఆ చిలుక కంఠంలో ఉన్నదని చెప్పిండు. కొడుకు బాలవద్దిరాజును చూడంగానే బాలనాగమ్మకు పట్టరాని సంతోషం అనిపించింది. వీడు ఏమని చెప్పిందా అంటే, వీడు కరకొట్టకుడు బిడ్డ, నీ పానం తీస్తాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి. అప్పుడు బాలవద్దిరాజు ఏం చెప్పి, అమ్మ, నేను వాడిని చంపి నిన్ను నాయనని తీసుకుపోవడానికి వచ్చిన, వాని పానం ఎక్కడుందో తెలుసుకో అంటే, అప్పుడు పకీర్ను బాలనాగమ్మ అడిగి చెప్పింది. అది ఎక్కడని చెప్పింది. సముద్రాల అవతల జీవిగడ్డలోన రాతిగోడలోన రాగికోట నడమ ఉక్కుకోటలోన 200 ఎలగ చెట్లు 300 మునగ చెట్లు 400 తాటి చెట్లు 500 వేప చెట్లు వీటి నడమ ముంతమామిడి చెట్టు, ఆ చెట్టు త్వరలో 7 దొంతులు, అడుగున ఉన్న దొంతిల బంగారు పంజరం, ఆ బంగారు పంజరంలా వజ్రాల చిలుక, ఆ చిలుక కంఠంలో ఉన్నదని చెప్పిండు. ఈ సంగతి తెలుసుకున్న బాలవద్దిరాజు 7 సముద్రాల ఒడ్డుకు చేరుకున్నాడు. ఎక్కడికి చేరుకున్నాడు? 7 సముద్రాలు ఒడ్డుకు చేరుకున్నాడు. సముద్రాలను ఎట్లా దాటాలెనో అని ఆలోచించుకుంటా అక్కడున్న 12 కొమ్మల మర్రిచెట్టు కింద కూసుండు. అదే సమయంలో 12 తలల నాగేంద్రుడు ఆ చెట్టు మీదకి పాకుతుండు. చెట్టు మీదున్న గండబేరుండ పక్షి పిల్లలు అది చూసి భయంతో కేకలు పెడుతున్నాయి. అప్పుడు ఆలస్యం చేయకుండా తన చంద్రహాసం తీసుకుని దాని 12 తలలను నరికేసిండు. పాము చచ్చిపోయింది, కానీ అందులో ఒక తల బాలవద్దిరాజు కంఠం పట్టుకొని కాటేసింది. క్షణాలలో బాలవద్దిరాజు పానం పోయింది. సాయంత్రం గండబేరుండ పక్షులు రాగానే పిల్లలు జరిగిన కథ అంతా చెప్పినాయి. ఆ పక్షి సంజీవని పుల్ల తెచ్చి బాలవద్దిరాజును బతికించింది. నీ కథ ఏంది చెప్పు అని అడిగింది. బాలవద్దిరాజు తన కథనంతా చెప్పిండు. నీకేం భయం లేదు, జీవిగడ్డ నాకు తెలుసు, నా రెక్కల మీద కూసో నిన్ను తీసుకుపోయి మళ్ళా తీసుకొని వస్తా అన్నది గండబేరుండ పక్షి. ఆ విధంగా పక్షి మీదకి జీవిగడ్డ చేరుకొని తన చంద్రహాసంతోని